మిగిలిన అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. గులాబీ దిమ్మెలను కూల్చితే రేవంత్ సర్కార్ కూలుతుందని ఫైర్ అయ్యారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్తా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో రైతులు ఆశగా ఎదురు చూసినారు. సంక్రాంతికే నువ్వు రైతు బంధు ఇస్తామని ఎదురు చూశారు యాసంగి పంటకు. సరే, సంక్రాంతికి ఇయ్యలేదు, నిన్న కేబినెట్ మీటింగ్లోనైనా రైతు బంధు ఇస్తావేమోనని ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగిలింది. అరేగా ఎరువుల కొరత ఉంది, దాని మీద ఏమైనా కేబినెట్ మాట్లాడుతుందేమో అనుకున్నాం. రైతు బంధు గురించి ఒక ప్రకటన వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు రైతులు. కానీ మేడారంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో రైతు బంధు ఊసే లేదు, ఎరువుల కొరత గురించి చర్చే లేదు. రేవంత్ రెడ్డి పాలన ఒక్క అబద్ధాల కోరు పాలన నడుస్తా ఉంది. 6 గ్యారంటీలు నిలబెట్టడం జరిగింది, 420 హామీలు నిలబెట్టడం జరిగింది. రోజుకొక మాట నిన్న మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, నిన్న మాట్లాడతాడు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చెప్పినట్టు మొత్తం కూడా సమాధి చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సమాధి చేస్తానమాట. తీవ్రంగా సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. నీకు సమాధి కట్టబోతా ఉన్నారు. నీ అనుచర క్యాబినెట్ మంత్రులే నీకు సమాధి కట్టబోతున్నారు. నువ్వు మరి విదేశీ పర్యటనలో వారం రోజులు పోతావట. ఇక్కడికి వచ్చారంటే నీ సీట్ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. అలా పేపర్లో చూస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళందరూ తిరగబడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు సంఖ్యలు చూడటానికి నువ్వు రంగం సిద్ధం చేసుకుంటావని కూడా చెప్పడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఒక్కసారి మరి మళ్ళెత్తు మాట బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి ఒక్కసారి ఫూ అని ఉంచాయి ఎక్కడికో కొట్టుకో పరిస్థితి ఉంటుంది. బాధ్యతాయుతంగా భారతదేశానికే తలమానికంగా అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి ఒక కేసీఆర్ గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి ఒక భారత రాష్ట్ర సమితిని 100 మీటర్ల లోతు బొంద పెట్టాలా అని చెప్పని పిలుపునివ్వడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరు విధ్వంసం చేయండి అని చెప్పని ఒక రౌడీ మాదిరిగా పిలుపునిచ్చి అటు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన, ఇరు పార్టీల అభిమానుల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా మొత్తానికి ఒక కలుషితమైన తెలంగాణ సమాజాన్ని తయారు చేయడం కోసం అని చెప్పని కంచే చేరు వేసినట్లుగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడటం శోచనీయం.